హే గైస్, నేను మీ భద్రాని. వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ మరొక కొత్త తేదీ అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే మనకి ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి 4-5 సార్లు వాయిదా అయితే వాడడం జరిగింది. ఫైనల్గా మనకి ఇప్పుడు ఏ రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి మన లబ్ధిదారులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి, అలాగే కొంతమంది గ్రీవెన్స్ రైజ్ చేశారన్న. ఇప్పుడు గ్రీవెన్స్ రైజ్ చేసిన వాళ్ళకి కూడా వైఎస్ఆర్ చేయుత అనేది వస్తుందా? కొంతమంది ఎలిజిబుల్ అయ్యారు, ఇంకొంతమంది ఇన్ఎలిజిబుల్ అయ్యారు. అలాగే ఫైనల్ లిస్ట్ అనేది మనకి ఇంకా రాలేదు, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఏంటని చాలామంది అయితే అడుగుతున్నారు. గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇకపోతే కొంతమంది వైఎస్ఆర్ చేయుత అనేది గవర్నమెంట్ ఎలక్షన్ దృష్ట్యా, అంటే ఎలక్షన్ ఉంది కాబట్టి దానికి ముందు రిలీజ్ చేస్తే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో వాయిదా వేస్తూ రావడం జరిగింది. కానీ ఇది కొంతమందికి అయితే అర్థం కావట్లేదు. ఏంటంటే బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు, ఇంకా డబ్బులు వెయ్యరు, అసలు వైఎస్ఆర్ చేయుతనే లేదు, ఎలక్షన్ కోడ్, ఇట్లా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అందులో కొంతమంది మన ఛానల్ వ్యూవర్స్ అయితే అర్థం చేసుకున్నారు, అంటే డైలీ ఫాలో అయ్యే వాళ్ళు అయితే కామెంట్ చేస్తున్నారు. ఏంటి అన్న, మీరేం చేస్తారు, గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేటే కదా మీరు చెప్తున్నారని. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి గాయ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేటే మనం చెప్తున్నాం, కానీ మనం ఒక డేట్ అనేది కల్పించి అయితే మనమైతే ఎక్కడ వీడియోస్ అయితే చేయట్లేదు. కావాలంటే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో నేను కామెంట్స్ అయితే ఆపేస్తున్నాను, డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, అలాగే నా నెంబర్ ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇకపోతే మనకి వైఎస్ఆర్ చేయుత ఏ రోజు రిలీజ్ చేయబోతున్నారు, ఫైనల్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, గ్రీవెన్స్ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీవెన్స్ అప్లై చేసిన వాళ్ళలో చిన్న ప్రాబ్లమ్స్, ఏదైనా ఎలక్ట్రిసిటీకి సంబంధించి అట్లా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంతమంది నేమ్స్ రీసెంట్గా యాడ్ అయ్యాయి, ఆల్రెడీ ఈకేవైసీ కూడా చేసుకున్నారు. సో ఇకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లము, రైస్ కార్డు ప్రాబ్లము, అలాగే పెన్షనర్ వస్తూ ఉందని, ఇలా అంటే ఆల్రెడీ కొంతమంది పెన్షన్కి అప్లై చేస్తున్నారు. ఈ సంవత్సరం పెన్షన్ వచ్చి చేయుత అనేది కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి ఇలా కొన్ని నేమ్స్ అయితే హోల్డ్లో పెట్టడం జరిగింది. ఫైనల్గా వాళ్ళని మేము ఇన్ఎలిజిబుల్ లిస్ట్లోనే ఇస్తామని అయితే రీసెంట్గా మనకు గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. సో ఈ బాగానే ఉంది. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది. సో ఇంకా కొంతమంది గ్రీవెన్స్ అప్లై చేసిన వాళ్ళకి ఓపెన్లో ఉంది, క్లోజ్ కాకుండా ఉన్న వాళ్ళకి చెప్పలేము. ఇన్ కేస్ మీ గ్రీవెన్స్ అనేది క్లోజ్ అయితే మనకి అమౌంట్ రిలీజ్ చేసే దానికన్నా ఒక 2-3 డేస్ ముందుగానే మనకి ఫైనల్ లిస్ట్ అనేది అయితే వస్తుంది. సో ఈ విషయం మీరు గమనించగలరు. ఇకపోతే మనకి ఫైనల్గా వైఎస్ఆర్ చేయుత వచ్చేసి మార్చి 7వ తేదీ అయితే వేస్తున్నారండి, అనకాపల్లిలో సీఎం జగన్ గారు పర్యటనలో భాగంగా. సో క్లారిటీగా వినండి, వైఎస్ఆర్ చేయుత మార్చి 7వ తేదీ అయితే వేస్తున్నారండి ప్రస్తుతానికి. సో ఈ డేట్ అనేది మళ్ళీ ఫైనల్ కాకపోవచ్చు. ఒకవేళ మళ్ళీ వాయిదా వేస్తే మీరు ఈ వీడియో చూసి అన్న డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు, మీరు అదే వీడియో చెప్తున్నారు అని అయితే మీరు అనుకోవచ్చు. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి గాయస్, గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ఏదైనా సరే మనం తెలియజేయడం వరకే మన పని. సో అది ఒకసారి వాళ్ళు వాయిదా వేస్తే దానికి ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే అది వేసేది అమౌంట్ గవర్నమెంట్ లబ్ధిదారులకి. మధ్యలో చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు, సో వాళ్ళందరినీ నేనైతే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం మార్చి 7వ తేదీ అనకాపల్లిలో పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ చేయుత అయితే రిలీజ్ కాబోతుంది. దీని గురించి కొత్త తేదీ వస్తే మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్.